దేవరకద్ర నియోజకవర్గం నుండి లాల్కోట విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ లాల్కోట అధ్యక్షులైనటువంటి వెంకటేష్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు పరిపాలనలో ఉంది. ఆ పరిపాలన ఉన్నటువంటి చేసినటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి ఊళ్ళో. కాకపోతే మొత్తం మీద 4,000 ఓటర్లు ఉన్నటువంటి లాల్కోటలో ఉన్నటువంటి ఓటర్లు జనాభా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గారు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద శివకృష్ణ మొత్తం మీద ప్రచారంలో భాగంగా పాల్గొంటున్నారు. ఎట్లా ఉంది ప్రజల స్పందన, ఎట్లా ఉంది, ప్రజలు ఏమంటున్నారు అనేది అన్నాన్ని తెలుసుకున్నాం. నమస్తే. ఎట్లా ఉందన్న మొత్తం ప్రతిరోజు మేము క్యాన్వాసింగ్ చేస్తున్నాము. గ్రామాల్లో ఉదయం 7 గంటలకే స్టార్ట్ చేస్తున్నాము. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుంది. గత 9 సంవత్సరాలుగా మా ఎమ్మెల్యే అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మన రాష్ట్రంలోనే అత్యధికంగా చెక్ డ్యాములు కట్టిన ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యేకి గుర్తింపు ఉంది. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ కేసీఆర్ గారు మన మహబూబ్నగర్లో బహిరంగ సభలో ఇదే విషయం చెప్పడం జరిగింది. అందరికన్నా ఎమ్మెల్యేలో 119 ఎమ్మెల్యేల ఈ ఆల వెంకటేశ్వర రెడ్డి గారే అత్యధిక చెక్ డ్యాములు కట్టారని బహిరంగంగా చెప్పడం జరిగింది. సో అతను చేసిన అభివృద్ధి పనులే మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజల్లో చేసిన అభివృద్ధి పనులను మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, మోటివేషన్ చేసి మేము బీఆర్ఎస్ కి సానుకూలంగా ఓట్లు ఆడడం జరుగుతుంది. డైలీ ఉదయం ఆల వెంకటేశ్వర రెడ్డి, చెక్ డ్యామ్ వెంకటేశ్వర రెడ్డి అని పేరు వచ్చింది. చెక్ డ్యామ్ వెంకటేశ్వర రెడ్డి పేరు కూడా మీరు అనుకోవచ్చు, చెప్పుకోవచ్చు. అతన్ని అలా చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే రైతులకు ఇక్కడ దేవరకద్ర నియోజకవర్గంలో ఏ లోటు లేకుండా వేసింటారు. వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. మా కాన్స్టిట్యూషన్ మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదు. రైతులకు ఎన్ని పంటలు సంవత్సరం? 2 పంటలు. నేను కూడా వ్యవసాయ కుటుంబమే. మాది కూడా 2 పంటలు. వరి అత్యధికంగా కొనుగోలు అయ్యేది వరే. వరి, పత్తి ఎక్కువ. వరి ఎక్కువ. వరి 9 సంవత్సరాల లోపల వాటర్ ఎక్కువ ఉంది. ఈ 9 సంవత్సరాల 2 సార్లు తడి ప్రతిసారి ఈ సంవత్సరాలు కంటిన్యూ జరిగింది ప్రాసెస్. అసలు నీళ్ళకి ఎలాంటి లోటు లేకుండా కోల్సారు నీళ్ళు మాకు వస్తాయి కదా, ఎలాంటి లోటు లేకుండా కూడా మాకు తడిలు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ప్రాజెక్ట్ ఇక్కడ కూడా ఒకటి ఏదో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అది వాటర్ కూడా వస్తుంటాయి. ఉంది పేరు. మొత్తం మీద అయితే ఇక్కడ వాటర్ సోర్స్ మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మాకు వచ్చేవి మొత్తం దాదాపు తొలిసారి ప్రాజెక్ట్ నీళ్ళు, తొలిసారి దిగువ కాలం మొత్తం మాకు పంటలు మొత్తం ఉన్నాయి కాబట్టి మాకు తొలిసారి నీళ్ళే మాకు సోర్స్. మాకు ఇప్పుడు ఈ పంటలకు సరిపోయినాయి. ఈ పంటకు సరిపోయింది. ఆల్రెడీ రైతులు వరి కోత కోయడం జరిగింది. అమ్మకాలు కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు కొంచెం పెండింగ్ లో ఉంది. ఇప్పుడు అమ్మకాలు స్టార్ట్ అయినాయి. అందరికి నీళ్ళు సరిపోయినాయి. మొత్తం మీద ఇక్కడ 4,000 అబోవ్ ఉన్నారు ఓటర్లు. అవునవును. మొత్తం మీద పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్ లో ఆల వెంకటేశ్వర ఎంత మెజార్టీ వచ్చింది? ఊరు నుంచి 46 మెజార్టీ వచ్చింది. లీడ్ ఇచ్చింది. కాకపోతే ఎందుకు లీడ్ తగ్గిందంటే 10 సంవత్సరాలుగా ఏ రాష్ట్రమైనా సరే 10 సంవత్సరాలుగా ప్రభుత్వం లీడ్ చేస్తుందంటే ఆటోమేటిక్ గా ప్రజా వ్యతిరేకత వస్తుంది. ఏదో రకంగా వస్తుంది వ్యతిరేకత. చేంజ్ మార్పు. జనాలు ఏం చేస్తారంటే మార్పు కోరుకుంటారు. అసలు లోకల్ ఎమ్మెల్యే ఎవరున్నారో అది చూడరు. వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ కోరుకుంటారు మార్పు. కంటిన్యూ ప్రాసెస్ అనేది ఏ ప్రజలు కాదు కోరుకోరు. 2 సార్లు ఛాయిస్ ఇస్తారు. ఆనవాయితీ ప్రకారం వచ్చింది. అయినా సరే ఇంత చేసుకున్నా సరే మాకు మెజారిటీ సీట్లు గెలుచుకున్నాం. మన రాష్ట్రంలో 39 మెజారిటీ సీట్లు అయినా కూడా మెజారిటీ సీట్లు గెలుచుకున్నాం మనం. అయినా సరే ఇప్పటికీ ప్రజలు ఎందుకు ఓటేసినామా అనేది బాధలు ఇప్పటికున్నారు. మేము ప్రచారానికి డైలీ వెళ్తున్నాం కదా, అసలు ఎందుకు వేసినామా రైతు బంధు. ఇప్పుడు మళ్ళీ రైతు బంధు మళ్ళీ స్టార్ట్ అయింది వానాకాలం. అయినా సరే నిన్న లాస్ట్ వేసిందట. అది కూడా 15 ఎకరాలు లాస్ట్ వేసిందట. ఇప్పుడు ఒక 15 రోజులు అయితే 1 month గ్యాప్ లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో కూడా గ్యారెంటీ లేదు. వానాకాలం స్టార్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు. సో ప్రజల నుంచి ఆటోమేటిక్ గా వ్యతిరేకత స్టార్ట్ అయింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వంకి. అట్లా మొత్తం మీద అయితే రైతులు బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఉండే. అవును. ఇప్పుడు కూడా అమలు అవుతుందో మీకే తెలియదు. ప్రజలకు వెళ్తున్న 15 ఎకరాలకు అయితే పడ్డది రైతు బీమా. రైతు బంధు అనేది ఎలా చేస్తున్నారంటే ఆల్టర్నేట్. ఫస్ట్ ఎకరా వేసి 1 month గ్యాప్ ఇస్తున్నాడు. కేసీఆర్ ఎలా వేసిండు, ఒకసారి స్టార్ట్ చేస్తే డైలీ వేసిండు. ఒక 1 week లో ప్రాసెస్ కంప్లీట్ చేసిండు. సో ఇతను సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే ఒకసారి వేసేసి ఒక 15 రోజులు గ్యాప్ ఇస్తున్నాడు. మళ్ళీ 2 ఎకరాలకు వేసి 1 month గ్యాప్ ఇస్తున్నాడు. అలా షిఫ్ట్ బై చేస్తున్నాడు అతను. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే మేము టైంకి జీతాలు ఇస్తున్నాము, పెన్షన్లు ఇస్తున్నాం అంటున్నారు. అవును. జీతాలు అంటే కేసీఆర్ కూడా ఇచ్చాడు కదా. జీతాలు అయితే అవ్వలేదు కదా కేసీఆర్. అతను కూడా ఇచ్చాడు కదా.
ఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా అయింది మన తెలంగాణలో. ఇప్పుడు చాలా మంది ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే తెలంగాణలో అప్పు ఎక్కువైంది. అప్పు మాత్రమే చూస్తున్నాం మనం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తలేం మనము. మనం ఒక ఇల్లు కట్టుకుంటాము. ఇల్లుకి 2,00,000 అప్పయింది. చూసిన ఇల్లు అయింది కదా నీకాడ. నీకు ఇల్లు అయింది, వసతి అయింది, ఇంట్లో నీకు లోపల డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయింది, పైన 2 రూమ్లు వేసుకున్నావు, అన్ని వేసుకున్నావు, కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నావు, ఇంట్లో డ్రైనేజ్ సిస్టమ్ పెట్టినావు, మన శానిటైజర్ మొత్తం పెట్టుకున్నావు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చూసలేరు మనలో. ఓన్లీ ఖర్చు అయిన మాత్రం చూస్తున్నారు. ఆ ఖర్చు ఏం చేసిన అనేది కూడా మనం ఆలోచించాలి. రోడ్లు వేసుకున్నాము, హాస్పిటల్ కట్టుకున్నాము, కలెక్టరేట్లు కట్టుకున్నాము, పల్లె దవాఖాన కట్టుకున్నాము, పట్టణ దవాఖాన కట్టుకున్నాము, సీసీ రోడ్లు నిర్మించుకున్నాము, ప్రతి గ్రామానికి మన రైతు సంఘాలు ఏర్పాటు చేసుకున్నాము. గ్రామ పంచాయతీలు మారుమూల ఎట్లా ఉంటుండే ఒకప్పుడు మీరు చూశారు కదా. పెంకుటిల్లు లాకుండా ఇప్పుడు ఏమైంది, గ్రామ పంచాయతీ అని ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. అన్ని గ్రామ పంచాయతీ అని ఎలా ఉండాలి, ఒక రూమ్ ఉండాలి, సపరేట్ వాష్రూమ్ ఉండాలి, మీటింగ్ హాల్ ఉండాలి, దాని కంపౌండ్ వాల్ ఉండాలి అనేది ఒక సిస్టమ్ ఏర్పాటు చేసిండు. ఈ సిస్టమ్కి ఖర్చు కావాలి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దీనికి ఖర్చు కావాలి. సో దీనివల్ల అప్పయింది. మొత్తం మీద మన ఆల వెంకటేశ్వర రెడ్డి మీ ఊరికి చేసినటువంటి పనులు ఏం చేసింది? మా ఊర్లో సీసీ రోడ్ నిర్మించుకున్నాం మేము. గ్రామ పంచాయతీ, జిల్లా ఆసుపత్రి, మన గ్రామ ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించుకున్నాము. అది ఓపెనింగ్ మన ప్రభుత్వం ఈ పాటికి ఓపెన్ అయ్యేది, కంప్లీట్ అయిపోయింది, వర్క్ అయిపోయింది. గ్రామ పంచాయతీ కొత్తగా నిర్మించుకున్నాము, అది కూడా ఓపెన్ అయ్యలేదు ఇంకా. కొత్త బిల్డింగ్ అయింది. 2 ఓపెనింగ్ చివరి దశకు వచ్చిన పెయింటింగ్ అంతా అయిపోయింది. ఓపెన్ చేసేది ఒకటే మిగిలింది. సీసీ రోడ్ నిర్మించుకున్నాము. మన మెయిన్ రోడ్ ఇది ఉంది కదా, పల్లమర్ రోడ్, ఇది కూడా నిర్మించుకున్నాము. రైతులకు రైతు బీమా ఇంతవరకు ఒక్కరు కూడా పెండింగ్ లేదు. అందరు రైతు బీమా ఉంటుంది. ఎవరైనా 5 లక్షల రైతు ఉంది కదా. మా ఊర్లో దాదాపుగా మన సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కాంగ్రెస్ వాళ్ళకు కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే స్వయాన ఇంటికి వచ్చి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీడీసీ కాంగ్రెస్ ఇంతకుముందు పార్టీలోకి వచ్చిండు, అతను హార్ట్ ప్రాబ్లం అయితే స్వయాన ఇంటికి వెళ్ళి 80,000 చెక్కు స్వయాన మన ఎమ్మెల్యే గారే ఇవ్వడం ఇంటికి వెళ్ళి. అంటే పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే పనిచేశారు. ఇప్పుడు మన కార్యకర్తలకి రైతు బీమా మన సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలనేది ఏం పెట్టుకోలేదు. సో పార్టీలకు అతీతంగా మన ఎమ్మెల్యే పనిచేశాడు మన కాన్స్టిట్యూంట్ ఇలా. అట్లా ఊళ్ళో చాలా మంచి పనులు చేసిండు. పార్టీలకు అతీతంగా చేశాడు. ఏ వ్యక్తినైనా కలుపుకున్నాడు. పూజారి నారాయణ గారు కొడుకున్నాడు, అతని ప్యూర్ కాంగ్రెస్. అతనికి కూడా స్వయాన ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇవ్వడం జరిగింది. ఇట్లా చెప్పుకునే చాలా మంది ఉన్నారు. మన కార్యకర్తలే కాదు, డైరెక్ట్ వాళ్ళని కన్సల్ట్ అయినా సరే వాళ్ళు తీసుకోవడం జరిగింది. అట్లా చాలా బాగుంది. జనస్పందన చూసి చాలా మంచిగా అనిపించింది. అసలు ఎందుకు మిస్ అయ్యారో జనాలు ఈ సీఎం, మాజీ సీఎం ఊహించుకోలేకపోతున్నాను. అతను భారీగా స్పందన మంచిగా వచ్చింది, చాలా మంచిగా అనిపిస్తుంది. రోడ్ షోలో నేను కూడా పాల్గొన్నాను. మా ఎమ్మెల్యే గారు, మా మాజీ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ గారు కూడా కలవడం జరిగింది. అక్కడ మా మండలి లీడర్ని కలవడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి దేవరకద్ర ఎమ్మెల్యేని అతి తక్కువ మెజారిటీ తోటి ఓడిపోయిందని కాకుండా ఎట్లా అది ఎందుకు మిస్టేక్ ఏంటంటే మా కార్యకర్తలు అస్సలు ఓడగొట్టలేదు, మా ఎమ్మెల్యేని మా నాయకులు ఓడగొట్టారు. ఇది వాస్తవమైన నిజం. ఇది కార్యకర్తలు ప్రజలు ఎవ్వరు అగనిస్ట్ ఓటు వేయలేదు. ఎవరైతే లీడర్స్ ఉన్నారో లీడర్స్ వల్లనే మా నాయకుడు ఓడిపోయిన రోజు. లీడర్స్ వల్లనే. లీడర్స్ ఏం చేశారంటే లోపల కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. దానివల్ల మా నాయకుడు ఈరోజు ఎమ్మెల్యే కాకుండా ఈరోజు ప్రజలు మొత్తం మాక్సిమం అయితే టీఆర్ఎస్ కొట్టేశారు. లీడర్ల వల్లనే ఈ రోజు మా ఎమ్మెల్యే ఓడిపోయింది రోజు. అట్లా ఇప్పుడు ఎట్లా ఉందన్న ఊళ్ళోకి మీరు వెళ్తున్నారు కదా, ఎట్లా ఉంది? ఇప్పటికి పాజిటివ్ గా ఉంది. అసలు స్పందన ఏమాత్రం తగ్గలేదు. అతని ఫాలోయింగ్ అస్సలు తగ్గలేదు. ఇక్కడ ఇప్పటికి కూడా ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంటికి ఆపదలో మీరు చూస్తూ ఉంటారు. డైలీ మా గ్రూప్ లో వస్తుంటది. ఎవరైనా చనిపోతే, ఎవరైనా యాక్సిడెంట్ అయితే, ప్రమాదశాత్తు ఏమన్నా జరిగితే, వాళ్ళకి ఆపద అయితే ఇమీడియట్ గా వచ్చి ఇంటికాడ వచ్చి పరామర్శిస్తుంది ఆల వెంకటేశ్వర రెడ్డి గారు. మీ దగ్గర ఫోటోలు కూడా గ్రూప్ లో ఉన్నాయి, నా దగ్గర చూపిస్తాను. ఎవరు ఎక్కడ జరిగినా సరే నేను మాజీ ఎమ్మెల్యేనని, నేను ఓడిపోయినాను, నాకు వీళ్ళతో ఏం పని అని అనుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు ఇంటికి వచ్చి ఆదుకుంటున్నారని ఈరోజు. అంటే ఎంత దాని దయాగృహం అర్థం చేసుకుంటుంది ఆల వెంకటేశ్వర రెడ్డి. ఇంకోటి 9 సంవత్సరాల్లో మీ గవర్నమెంట్ అనేక పథకాలు చేసింది. అవునవును, పథకాలు ఉన్నాయి. మరి ఇప్పుడు
కాంగ్రెస్ కూడా 6 గ్యారెంటీలు ఇచ్చింది. అవును. మీరు ఆల్రెడీ ప్రచారంకి వెళ్తున్నారు. వాటి పట్ల ఎట్లా ఏం స్పందిస్తారు ప్రజలు? స్పందన అయితే లేడీస్ నుంచి బస్సులు ఎందుకు పెట్టారో లేడీసే అంటారు తెలుసా. హ్మ్. హ్మ్. ఈ బస్సులు ఎందుకు పెట్టించారు, ఎందుకు కొట్లాట పెట్టిస్తారు ఆడోళ్ళకి అనే స్పందన వస్తుంది వాళ్ళ నుంచి. హ్మ్. మేము మగవాళ్ళు అనడం కాదు, మహిళలే అంటున్నారు ఏకంగా. హ్మ్. మహిళలే ఎందుకు లేడీస్ బస్ ఎందుకు పెట్టారు, హ్మ్. హాఫ్ టికెట్ పెట్టినా బాగుండేది. ఒకటేసారి పని ఉన్న వాళ్ళు కూరగాయలకు మందారు అవుతారు, చికెన్ కి ఆత్మకూరు పోతున్నారు. హ్మ్. వన్ టౌన్ కాడ ఎక్కి మన బస్ స్టాండ్ ఎక్కి వన్ టౌన్ కాడ ఎదుగుతారు మహిళలు కొంతమంది అంట. వాళ్ళ నుంచి వస్తుంది స్పందన. మనం చెప్పడం కాదు, మగవాళ్ళం మహిళలే చెప్తారు ఏకంగా. కొట్లాడలు అనవసరంగా అవుతున్నాయి, ఈ ఉచిత బస్సు ఎందుకు పెట్టినా అనేది. కొంతమంది అయితే బాగుంది అంటున్నారు. ఎంప్లాయీస్ కి మాకు బాగుంది, మాకు చార్జీలు మిగిలినాయి, మాకు 6,000 శాలరీ ఉంది, మాకు కొన్ని మిగులుతున్నాయి. మెజారిటీ పీపుల్ అయితే ఎందుకు పెట్టిరమంటారు దీన్ని స్పందన. ఆ, అంటే ఎక్కువ మటుకి ప్రజలకు ఉపయోగం లేదు. ప్రజలకైతే కొంతమంది వ్యతిరేకత అయితే వస్తుంది ఇంకా. ఇంకోటి దీనివల్ల మగవాళ్ళు కూడా అసలు టికెట్ అని కూడా నిలవడం జరుగుతుంది. అది కూడా చాలా బాధపడుతారు. ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ మామూలు ఇలా ఉంటారు కదా, వాళ్ళు పైసలు ఇచ్చి నిలవడం జరుగుతుంది. అది ఒకటి. అంటే బస్సులో అవసరం లేకుండా కూడా అవసరం లేకుండా ఉచిత ప్రయాణం అని చెప్పి పేరుతో వాళ్ళు తీర్థయాత్రలు కానీ ఇంకా ఎక్కడన్నా కానీ అనవసరంగా వాడుకుంటారు జరుగుతుంది. ఇంకా మిగతా పథకాలు ఎట్లున్నాయి? ఏమంటారు? మిగతా పథకాలు ఏడా అమలు చేస్తారు వాళ్ళు, ఏడా అమలు. కరెంటు బిల్ అని చెప్పారు, లాస్ట్ ఒక మంత్ ఏం కట్టలే అంతే నేను. అప్పుడు ఎన్నికలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అని చెప్పేసి కట్టించుకున్నారు. ఒక్క నెల అయితే కట్టించుకోలేదు. మళ్ళీ ముందు కట్టిస్తారా లేకుంటే అది పెండింగ్ పెడతారా. జీరో బిల్ అయితే జారీ చేయడం లేదు వాళ్ళు. జీరో బిల్ అయితే ఇంతవరకు జారీ చేయలేదు. పేమెంట్ బిల్లే జారీ చేశారు. ఇప్పుడు నా దగ్గర కూడా మీకు ప్రూఫ్ చూపిస్తాను నేను. ఇంట్లో ఉంది 1,200 వచ్చింది మాకు. 2 నెలలు కలిపి 200 వేసిండు. జీరో బిల్ ఇవ్వాలి కదా. ఇప్పుడు బస్సులలో జీరో టికెట్ ఎలా ఇస్తారో, యూనిట్లు మాది బిలో 200 167 కాలింది. అది 2 months కలిపేశాడు. అదే బిలో 160 చూస్తున్నాను, 167 కాలింది. సో జీరో బిల్ ఇవ్వాలి యాక్చువల్ అయితే. బస్సులో ఎలాగైతే జీరో బిల్ ఇస్తారో కరెంట్ బిల్ కూడా జీరో బిల్ ఇవ్వాలి యాక్చువల్ అయితే. కానీ దాని పేమెంట్ బిల్ ఇస్తారు వాళ్ళు. ఎట్లా అమలైనట్లు అది. తర్వాత ఇది పేమెంట్ కట్టాలంటే కట్టాల్సిందే మనం. మొత్తం మీద అయితే ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఉండే. అవును. ఇప్పుడు ఆ పథకాలు అమలు అవుతున్నాయా లేదా? మీకు బీఆర్ఎస్ నాయకులు మీరు పోయినప్పుడు మాకు ఇవి ఇబ్బందులు ఉన్నాయి, ఏమైనా చెప్తున్నారు ప్రజలు? ఏమనైతే మహిళలకు 2,500 ఇస్తామని చెప్పారు. ఇంతవరకు అమలు కాలేదు. అది ఏమైందని రివర్స్ వాళ్ళే అడుగుతున్నారు. 2,500 పెన్షన్ పెంచుతామన్నారు 4,000. ఇప్పటికీ జనవరి నుంచి 5 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటై. 5 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు అది అమలు కాలేదు. దాని గురించి కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైతే మీకు ఓటు అడగడానికి మీతోనికి వస్తారో మీరు వాళ్ళని నిలదీయాలని మేమే చెప్పాం. మీరు అధికారంలో వచ్చిన వెంబడి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు కదా, ఏమైంది? 9వ తారీఖు నాడు రుణమాఫీ ఇస్తామన్నారు. 8వ తారీఖు అమౌంట్ తీసుకొని 9వ తారీఖు రుణమాఫీ ఇస్తామన్నారు. ఇంతవరకు రుణమాఫీ కాలేదు. మళ్ళీ ఆగస్ట్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ ఆగస్టు వరకు ఏమవుతాయంటే జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయి, సర్పంచ్ ఎలక్షన్ అవుతుంది. అప్పుడు ప్రజలతో పని లేదు వాళ్ళకు. ఆగస్టు ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ కొత్త నిధులు లేవని చెప్తాడా, మళ్ళీ ఏం లేవని చెప్తాడా అనేది తర్వాత వాళ్ళకే తెలియాలి. సో ప్రజల దగ్గరకు వెళ్తే ఏమవుతుందంటే ఇవి కూడా రాలేదు కదా అనేది ఊహలో వాళ్ళు ఉన్నారు. ఓన్లీ బస్సు మాత్రమే మాకు అందుతుంది ఫ్రీ అంతే. ప్రస్తుతానికి ఆ విద్యుత్ బస్సు ఈ 4,000 ఇవ్వలేకపోతున్నాడు, నెలకు 2,500 ఇవ్వలేకపోతున్నాడు. సిలిండర్ కూడా ఇంతవరకు ఎలాంటి దాని మీద హామీ లేదు. సిలిండర్ 500 అని చెప్పారు కదా, అది కూడా ఈ కార్యాచరణ ఇంకా కాలేదు, దాన్ని పూర్తి స్థాయిలో కాలేదు. మొత్తం మీద దేవరపల్లి నియోజకవర్గంలోని ఇక్కడ వడ్లు ఎక్కువ మాకు పోయినసారి దిగువ కాలం కదా మాది. ఇగో మాది ఎడమకాయలు అని పోల్చాది. మాకు సోర్స్ ఆఫ్ వాటర్ మాకు పోల్చారే మాకు. సో మాకు మాక్సిమం అయితే మా వరి వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొనుగోలు ఇప్పుడైతే పెండింగ్ లో ఉంది. ప్రైవేట్ వాళ్ళే కొంటున్నారు ప్రస్తుతానికి అయితే. మా దగ్గర కూడా సహకార కేంద్రం ఉంది, మా ఊరిలోనే ఉంది. ముచ్చింతల సొసైటీది మా ఊళ్ళోనే ఉన్నది బ్యాంక్. గవర్నమెంట్ అయితే ఏం ఉండలేదు ప్రస్తుతానికి. ప్రైవేట్ గా అమ్ముకుంటున్నారు వీళ్ళు ప్రస్తుతానికి. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అది కూడా 500 రూపాయలు బోనస్ అని చెప్పారు. అది కూడా కార్యాచరణ ఇంతవరకు రూపురాల్చుకోలేదు. అది కూడా కొంచెం రైతులు కొంచెం అసంతృప్తిలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకన్నా వడ్లు పోయినసారి రేటు 3,500 4,000. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొంటేనేమో ప్రైవేట్ వాళ్ళకి ఏమైతుందంటే కాంపిటీషన్ తో కొనుక్కుంటారు. వాళ్ళు ఉండలేరు కదా. ఇది రైతులు రావాల్సిందే మొత్తం. కానీ అపోహలో ఏం చేస్తారు, దీని తాళ్ళు ఉన్నాయి, ఇది కొత్త రకంగా వచ్చిన రోగం వచ్చింది దీనికి అని చెప్పేసి రేటు తగ్గించారు. సరే రైతులు దిక్కులేని స్థితిలో అమ్ముకుంటున్నారు. ఇంకా వాళ్ళకి అప్పుల బాధలు, ఫర్టిలైజర్ పైసలు ఇవ్వాలి, కూలి వాళ్ళకి పైసలు ఇవ్వాలి, మిషన్లకు పైసలు, యంత్రాలకు పైసలు ఇవ్వాలి. సో వాళ్ళకు ఎలాంటి సోర్స్ లేకుండా ఇంకా ఇదే ఒకటి దిక్కు వాళ్ళకు. కాబట్టి వాళ్ళు అమ్ముకుంటారు ఎంతో రేటు.
ఇంకోటి కూడా బీజేపీ గవర్నమెంట్ మోడీ 29 రూపాయల కిలో బియ్యం అని ఒక అవునవును స్కీమ్ ఇస్తున్నారు. ఇది అవును కూడా మిల్లాళ్ళు ముందుకు వస్తలేరు, కొంటలేరు అని టాక్ కూడా ఉంది. అది వాస్తవేనా? అది కూడా అవును వాస్తవం. అది ఇంతవరకు మిల్లర్లు అది టెండర్లు అని చెప్తున్నారు, అది చెప్తున్నారు, అది కూడా క్లారిటీ లేదు. ఇంతవరకు అది కూడా కార్యాచరణ అసలు ఇంకా అది కూడా ఏం అమలు కాలేదు. అది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అది చెప్పాడు కానీ ఇంతవరకు అది కొన్ని సపరేట్ కేంద్రాలు పెట్టి అమ్ముతామని చెప్పాడు. అందరికి కాదు, కొన్ని దగ్గర షాపులలో పెట్టేసి ఫస్ట్ సోనా బియ్యం అమ్ముతామని చెప్పాడు. అది ఇంతవరకు రాలేదు. మళ్ళీ ఇది ఎలక్షన్ అయిపోయినాక వస్తుందా లేకపోతే అది కనుమరుగు అయిపోతుందా? మిల్లాళ్ళు కూడా అదే మాట అంటున్నారు. అంటే మేము ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు, కేంద్ర ప్రభుత్వం 29 రూపాయల కిలో బియ్యం ఇస్తా అంటుండు, మేము ఒడ్లు కొనుక్కుంటే మేము లాస్ అవుతాం అనే ప్రస్థానంలో మిల్లాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమైందంటే మనం గవర్నమెంట్ చేంజ్ అవుతుందా అనేది వాళ్ళు భయం ఉన్నారు. ఎందుకంటే టెండర్లు ఒకసారి అయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ టెండర్ తీసి ఏం చేయలేదు, వాళ్ళు రోడ్డున పడతారు కదా. అందుకే వాళ్ళు కూడా చేర్చలో ఉన్నారు వాళ్ళు అట్లా. మొత్తం మీద అయితే ప్రజలు కేసీఆర్ పట్ల కానీ అలంకరిస్తారని మంచి చాలా సానుకూలంగా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతాడు. ఇది ఎలాంటి సందేహం లేదు. ఇలా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఏ ప్రభుత్వమైనా కొత్త ప్రభుత్వం పాలిస్తే సంవత్సరము 2 సంవత్సరాలకు వ్యతిరేకత వస్తుంది, కానీ ఈ ప్రభుత్వంకి 2 నెలలకెళ్ళే స్టార్ట్ అయింది వ్యతిరేకత. అంత స్పాట్ వ్యతిరేకత ఏంటంటే మీరే ఊహించుకోవచ్చు ఎంత వ్యతిరేకత ఉందనేది. కేసీఆర్ ఎన్ని అభివృద్ధి పనులు చేస్తేనే ఇంత పేరు తెచ్చుకున్నాడు. ఆ పేరు మొత్తం ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు మొత్తం కనుమరుగు అయిపోయింది. ఇప్పుడు ప్రజల్లో కూడా ఇప్పుడు చాలా బాధలు అసంతృప్తులు ఉన్నాడు. ఎందుకు ఓటేసామా మన నాయకుల నుంచి కానీ వీళ్ళ నుంచి కానీ, ఎందుకు కేసీఆర్ ఎందుకు ఓడిపోయినా అనే బాధలు ఉన్నారు ఇప్పటికైతే మాకు. మీ కుటుంబం ఎప్పటి నుంచి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో? మాది మా తాతలకి వెళ్ళి మా నాన్నకి 30 సంవత్సరాలకి మా నాన్న రాజకీయం ఉన్నాడు. టీడీపీ మా నాన్న 20 సంవత్సరాలకి టీడీపీ అనేక పదవులు చేశాడు. మార్కెట్ వైస్ చైర్మన్ చేశాడు, ఎంపీటీసీ చేశాడు, మండల పార్టీ ప్రెసిడెంట్ చేశాడు, దేవస్థాన కమిటీ మెంబర్ గా చేశాడు, తిరుమల దేవస్థానం పోలీసార్ ప్రాజెక్ట్ మెంబర్ గా చేశాడు. సో అనేక పదవులు చేశాడు మా నాన్నగారు. అయితే ఆల వెంకటేశ్వర గారి మన నాన్నని టీఆర్ఎస్ తీసుకురావడం జరిగింది. మండల లీడర్లు అందరితో పాటు మా నాన్న కూడా అందరూ తీసుకుని అందరు కలిసి గత మొదటి విడతలోనే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఫస్ట్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మా నాన్న టీఆర్ఎస్ లోకి రావడం జరిగింది. ఇప్పటిదాకా టీఆర్ఎస్ నుండి కంటిన్యూ ఉన్నాం మేము. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నాం. లేదు ఇలాంటిది మేము ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ లోనే ఉంటాము. లేదు ఇలాంటి లేదు, మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఇలాంటిది చేంజ్ కావడం లేదు. మేము ఎల్లకాలం ఇది మేము ఆల వెంకటేశ్వర వెంబడే ఉంటాము. మేము టీఆర్ఎస్ లోనే ఉంటాము. నియోజకవర్గంలో కూడా ఏమైనా పార్టీ చేంజ్ అయిపోయినాయి మీ పార్టీ నుంచి వేరే పార్టీ? అయితే కామన్, అది చేంజ్ అనేది కామన్. ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి మారిందంటే కొందరు ఏం చేస్తారు, సొంత లాభం కోసం మారుతారు, కొంతమంది బిజినెస్ కోసం మారుతారు, కొంతమంది వేరే కారణాలు ఉంటాయి. అది కామన్. అది రేపు టీఆర్ఎస్ వస్తే గవర్నమెంట్ వస్తే కూడా వీళ్ళు ఆటోమేటిక్ వచ్చేస్తారు. అది కామన్. అది చేంజెస్ అనేది కామన్. అది అటు ఇటు అనేది కామన్. మొత్తం మీద అయితే ఈ పార్టీలో చేంజ్ అనేది అవుతుంటది కామన్. పొలిటికల్ లా అటు ఇటు రావడం అనేది కామన్. అది నాయకుడు కరెక్ట్ ఉంటే చాలు, అంతే. అసలు మామూలుగా వాళ్ళు అటు ఇటు జంపింగ్ అనేది ఇప్పుడు బెల్లం వేయంటే ఈగలు అక్కడ ఉంటాయి కదా, ఇది రాజకీయంలో అంతే. అది కామన్. అది మొత్తం మీద అయితే ఇక్కడ ఎక్కువ మంది వృద్ధులు కూడా ముసలి వాళ్ళు ఉంటారు కదా. అవునవును. మీరు వాళ్ళని కూడా సంప్రదిస్తుంటారు? వాళ్ళని కూడా సంప్రదిస్తున్నాము. ఎక్కువ కేసీఆర్ అంటే ముసలి వాళ్ళకి అభిమానం, ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాకనే 200 పింఛన్లు 2000 వరకు చేసింది కదా. ఎట్లుంది వాళ్ళ ప్రజలు వాళ్ళు? నిన్న ఒక 80 సంవత్సరాల ఒక ముసలావిడ దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను వీడియో కూడా ఇస్తున్నా, మొబైల్లో ఉంది. నీ ఓటు ఎవరికి వేస్తావంటే ఆమె కేసీఆర్ తప్ప ఎవరి పేరు చెప్పలేదు. ఆమె ఏ నాయకుడు పేరు చెప్పలేదు. కేసీఆర్ అంటున్నాను, ఆళ్ళ వెంకటేశ్వర ఎవరి పేరు చెప్పలేదు. ఆమె మా నాయకుడు, మా ఇంటి పెద్ద కొడుకు కేసీఆర్ అంటున్నాను. అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది చెప్పండి? ఇక మా కేసీఆర్ సంపాదించిన అది ఒక ప్రేమ, అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది చెప్పండి? ఇంకోటైనా మీ గవర్నమెంట్ ఓడిపోవడానికి కారణం ముఖ్యంగా ఏమైంది? ఇప్పుడు బంధు పథకాలు అనేది చాలా నచ్చలేము. దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, ఇవి ఉన్నాయి కదా బంధు పథకాలు. ఇప్పుడు మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏమవుతుందంటే 10 మంది ఉంటారు ఆడ, ఇద్దరికి ఇచ్చి 8 మంది వేయకుంటే ఏమవుతుంది సార్? ఆ ఇద్దరు వేసేది ఇడిచిపెట్టండి, 8 మంది నాకెందుకు వేయలేదు అని చెప్పేసి 8 మంది అగ్నెస్ట్ చేసి రోడ్డు అక్కడ హ్యూమన్ సైకాలజీ ఏమైందంటే 10 మంది లైన్గా నిలబెట్టి
మనిషికి 100 ఇద్దరికి 100 ఇచ్చి మిగతా 8 మందికి ఇవ్వకుండా ఏమవుతుందంటే ఆ ఇద్దరు 100 తీసుకొని చేస్తారు రోడ్లు. ఉమ్, మిగతా 8 మంది ఏం లేదు. ఉమ్, ఓకే. కేసీఆర్ వాళ్ళు ఇది ఆలోచించలేకుంటారు. ఉమ్, ఈ కామన్ పీపుల్ వాళ్ళని ఆలోచించాను. ఉమ్, ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ చాలా మంది ఇదే చెప్పారు నాకు. ఉమ్, ఎవరికి ఇచ్చారు ఎవరికి వేస్తారు. 30 ఇండ్లు ఉన్నాయి, ఇద్దరికి వచ్చింది వాళ్ళ మందు 28 ఆటోమేటిక్ వాళ్ళు అయ్యే రోజులు నాకు ఇవ్వలేదు ఉమ్, అంతే వాడేసి నోటు. ఉమ్. సో ఎందుకంటే అది అక్కడ నేను అనుకుంటున్నా, పర్సనల్ గా అనుకుంటున్నా, నా ఒపీనియన్ వాస్తవమే. ఏంటంటే ఈ బంధు పథకాలు అనేది చాలా చెత్త అనుకుంటున్నాను. ఉమ్, చాలా రాంగ్ డిసిజన్ ఇది. వాళ్ళకి హెల్త్ కార్డు జారీ చేయడము, ఉమ్, ఉచిత పక్కాయిలు నిర్మించడము, 30 ఇండ్లు 30 కుటుంబాలు ఉన్నాయి ఒక గ్రామంలో ఎగ్జాంపుల్, ఉమ్, 30 పక్కాయిలు నిర్మించడము, ఉమ్, 30 కుటుంబాలకు హెల్త్ ఫ్రీ, ఉమ్, హెల్త్ కార్డులు 10 లక్షల వరకు హెల్త్ కార్డు ఇవ్వడము, ఉమ్, 30 కుటుంబాలకు విద్య ఉచితం అనేది ఉమ్, ఏదో స్టడీ వరకు ఇక్కడ చదువుకోండి మీరు ఉచితం, అలాంటి ఏర్పాటు చేస్తే బాగుండేది. ఈ రోజు కొంచెం కొంచెం అయినా సరే అన్ని కుటుంబాలకు న్యాయం చేస్తే బాగుండేది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకోటి అక్కడ మిస్టేక్ జరిగింది. ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు నిరుద్యోగులకి. ఉద్యోగాల విషయం అయితే అన్యాయం జరిగిన మాట వాస్తవమే. ఉమ్, ఉద్యోగాల విషయం ఒక్కటే అన్యాయం జరిగింది. ఉమ్, మిగతా నేను కూడా ఒక నిరుద్యోగినే, ఉమ్, నాది MBA క్వాలిఫికేషన్ అది నేను కూడా. ఉమ్, కానీ మొత్తం దీని మీద ఫోకస్ చేయడం అనేది పద్ధతి కాదు. ఉమ్, సరే అన్యాయం జరిగింది, ఒక ఇంట్లో 5 మంది ఉంటారు, 5 మంది కొడుకులు ఉంటారు, 5 మంది తండ్రిని నేను న్యాయం చేసిన గ్యారంటీ అయితే లేదు. ముగ్గురికి న్యాయం అవుతుంది, ఇద్దరికి ఏమో అవుతుంది. 5 మంది ఉంటారు, 5 మంది ఒకరు లాయర్ అవుతారు, ఒకడు వ్యవసాయం చేస్తారు, ఇంకోటి ఏం పనికి రాకుండా అవుతాడు. సో అట్లానే కాదు, నిరుద్యోగుల మీద కూడా కొంచెం ప్రేమ చూపించడం బాగుండేదని నా పర్సనల్ ఒపీనియన్. నేను కూడా నిరుద్యోగినే కదా. ఇంకోటి కూడా బాగా ఎఫెక్టివ్ చూపించడానికి కారణం పేపర్ లీకేజ్ కావడం. మీరు నమ్ముతారో నమ్మ కానీ 32 యూట్యూబ్ ఛానల్ కేసీఆర్ కోసం పనిచేసినాడు. ఆ, ఓకే. ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానళ్ళు ఫేక్ యూట్యూబ్ ఛానల్ అవి, ఉమ్, ఒరిజినల్ కాదు అవి, జెన్యున్ కాదు అవి, ఫేక్ యూట్యూబ్ ఛానళ్ళు ఉమ్, ఓన్లీ కేసీఆర్ కి వ్యతిరేకంగా పనిచేసినాడు. అవి ఉమ్, అవి సృష్టించింది ప్రతిపక్షాలే. ఉమ్, వాళ్ళది పని ఏంది, డైలీ ఉమ్, ఊర్లో తిరగాలి, ఫేక్ న్యూస్ తీయాలి, వీడియోలు అప్లోడ్ చేయాలి. ఓకే. జనాలకు ఏం పిచ్చి, డైలీ రీల్స్ చూడడం పిచ్చి, యూట్యూబ్ పిచ్చి. ఉమ్, వాళ్ళకి అందులో వచ్చి నిజం అనుకుంటారు. అది ఉమ్, ఏదైతే న్యూస్ ఫోన్ లో వచ్చిందో అది నిజం. ఓకే. అది ఎవరు రాశారు నిజమా కాదనేది తెలియదు జనాలు, మామూలు జనాలకే తెలియదు, ఎవరో ఎడ్యుకేషన్ తెలుస్తుంది. ఉమ్, ఇట్లా ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళు కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేసినాయి. అది కూడా ఈ ఎలక్షన్ లో చాలా మాకు అనుకూల ప్రతికూల ఫలితాలు వచ్చినాయి దాని నుంచి కూడా. మీ పార్టీ నుంచి కూడా యూట్యూబ్ ఛానల్ మస్తు ఉన్నాయి కదా. మీకే మీ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మస్తు కూడా లేదు లేదు లేదు, ఉమ్, దీనికి అభివృద్ధి చేసిన పనులు మాత్రమే యూట్యూబ్ ఛానల్ పనిచేసాయి. ఉమ్, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అభివృద్ధితో పాటు వ్యతిరేకం చేసి ఏం కాకుండా ఓకే. ఓన్లీ స్పెసిఫిక్ గా ప్రతికూల అంశాలనే న్యూస్ చేస్తున్నాయి. ఉమ్, తీర్మానం మన చాలా ఉంది. ఓకే. ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ అయిన ఫోటో ఈ వీడియో చూసిన వల్ల ఉమ్, ఎక్కడైనా ఏమన్నా పలానా సిచ్యువేషన్ లో పలానా జరిగింది అనే సంఘటన ఎప్పుడైనా మనం అందులో చూసినామా మనము? 24 గంటలు ప్రతిపక్షంది ఇది చేస్తారు ఇది చేస్తారు, ఆ ఛానల్ ఓపెన్ చేస్తే కేసీఆర్ మీద వ్యతిరేక తప్ప ఎలాంటి న్యూస్ ఉండవు. పలానా దగ్గర పలానా జరిగింది, ఉమ్, పలానా పక్కల రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది అన్న న్యూస్ ఎప్పుడు వినలేదు నేను ఆ న్యూస్ ఛానల్. 24 గంటలు ఇదే కేసీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ కుమార్, ఇవే వీళ్ళ మీదనే వ్యతిరేకత. కానీ పక్కలోనికి ఇదైంది, ఓన్ పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఉమ్, వీడు విరాట్ కోహ్లీ సెంచరీ చేసిండు, IPL చైర్మన్ మారిండు, ఉమ్, BCCI కొద్ది అధ్యక్షుడు, ఇవన్నీ ఏడున్నాయి? కామన్ న్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇంతసేపు ఉన్నా దీని మీదే ప్రచారం, దీని మీద ప్రచారం, దీని మీద ప్రచారం. మొత్తం మీద మీ పార్టీ 2% 2% తేడాతోనే 2% తేడాతోనే మాత్రమే ఓట్లు వాళ్ళకి వేరియేషన్ ఓన్లీ 2%. ఆ 2% ఎవరిదై ఉంటుంది? నాయకులు ఎక్స్పెక్ట్ నాయకులు నాయకులు టిఆర్ఎస్ నాయకులు కూడా కొంత పార్ట్ ఉంది. కాకపోవచ్చు అనుకున్నాను. నాయకులు కాకపోవచ్చు అంటే వాళ్ళ అంటే అండర్ గ్రౌండ్ లా దాంట్లో వాళ్ళు అంత పర్సెంట్ లేకపోతే దాంట్లో టూ కాదు, కానీ టూ లో కొంచెం పార్ట్ వాళ్ళు కూడా, ఓకే ఓకే మొత్తం 2 కాదు, 2% ఏదైతే చెప్పారో మీరు, ఆ 2 లో వీళ్ళు ఒక 0.5% ఓకే ఓకే వీళ్ళు పార్ట్, ఓకే ఇంకా 0.5% ఫేక్ న్యూస్. అట్లా నిరుద్యోగులు పార్ట్ ఉంది. నిరుద్యోగులు అంటే వాళ్ళు కూడా డిఎస్ఏ లేదా వాళ్ళకు కూడా కొంచెం ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం భాగమైంది. కానీ మామూలు రైతులు మాత్రము 100% టీఆర్ఎస్ కి ఓటేశారు. వృద్ధులు కానీ
వాళ్ళు కానీ 100% టీఆర్ఎస్ ఓటేసారు. ఇంకోటి కూడా మీ పార్టీ అధ్యక్షులు కానీ కొద్దిగా మీ కార్యకర్తలకు కింద నాయకులకు కూడా కొద్దిగా ఆ, ప్రాధాన్యత ఇవ్వలేదు, పట్టించుకోలేదు. మాకైతే అట్లా అవన్నీ మీ నియోజకవర్గం కదా, అంటే పక్క వేరే నియోజకవర్గాలు వేరే నియోజకవర్గంలో మండల ప్రెసిడెంట్ అంటారా? వేరే మీ మండల్ కాదు, మొత్తానికి పార్టీ ప్రెసిడెంట్ కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వేరే కాన్స్టిట్యూషన్ అంటే మాకు ఏమో తెలియదు కానీ మాదైతే అట్లా ఏం లేదు. వేరే వాళ్ళ గురించి అయితే మాకు తెలియదు. మెజార్టీలో తెలిసిపోతుంది. అవునవునవును. అట్లా ఏం లేదు. ఎమ్మెల్యే ఓడిపోవడానికి ఓన్లీ 750 ఓట్లతోటే ఓడిపోయినట్టు ఉన్నారు. అవునవును. 250 బ్యాలెట్ ఏమో కొన్ని మొత్తం మీద అయితే గ్రామాల్లోకి వెళ్తున్నారు, ప్రజల పట్ల మంచి సానుకూల సంబంధం వస్తుంది. ప్రతి విలేజ్, మా విలేజ్ మొత్తం ప్రతి వార్డు తిరుగుతున్నాము, సమస్యలు అడుగుతున్నాము. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏందని మేము ప్రశ్నించడం జరిగింది. అది బాగుందా ఇది బాగుందా అని ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడున్న సమస్యలు ఏంటి, మిషన్ భగీరథ ఇల్లు రావడం లేదంట, కొత్తగా సమస్యలు చెప్తారు వాళ్ళు. సో ఇలాంటి ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి మేము వాళ్ళని ప్రజల దగ్గరికి వెళ్ళి మేము అడగడం జరిగింది. ప్రతి సమస్య గురించి వివరం జరిగింది. గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఎందుకు మీరు ఓటేయాల్సి వచ్చిందో కారణాలు కూడా తెలుసుకున్నాం మేము కూడా. ఎందుకంటే గత ఎన్నికల్లో మేము చేసిన మిస్టేక్లు ఏంది, ఇప్పుడు దాని ఫలితాలు తెలుసుకొని కూడా మేము ముందుకు పోవాలి కదా, దాని తప్పులు మేము సరిదిద్దుకోవాలి కదా. సో మేము ప్రతి అంశాన్ని మీద ప్రజలతో అడగడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.